పెద్ద అదే అనుకుంటుండే సార్. అయితే డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. నేను ఇప్పుడు వరంగల్ పోయి నా హోమ్ టౌన్ వరంగల్ పోయి ఒక చిన్న స్టోరీ రాసుకొని చేద్దాం అనుకుంటే ఒక 50-60 లక్షలు తీసేయచ్చు. ఓకే. మొత్తం టాప్ టు ఇది అందరు కొత్త వాళ్ళని పెట్టి తీసిన అంటే తప్పకుండా ఒక 50-60 లక్షలు తీసేయచ్చు. దానికంటే తగ్గించవచ్చు, పెరగచ్చు కూడా కొంచెం, బట్ ఓన్లీ 10% అటు ఇటు. అదొక ఛాలెంజ్గా తీసుకొని చేయాలి ఎప్పుడైనా చేద్దాం అనుకున్నా. అంటే అది ఏంటంటే సార్, నాకు అది చాలా ఇంట్రెస్ట్. కొందరు అంటారు ఇట్లా షార్ట్ ఫిల్మ్ దాంట్లోనే స్టక్ అయి ఉన్నాడు అని చెప్పేసి. నాకు అనిపించి యాజ్ అన్ ఆడియన్స్ మనం స్టక్ అయి ఉన్నాం ఆలోచన పెట్టుకొని. అట్లా అంతా ఏం లేదు, సినిమాలో చూడాలి. నాకు ఇంట్రెస్ట్ ఏంది అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది, వాళ్ళతో పోయి షూట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అది ఎంత ఛాలెంజింగ్ ఉంటే అంత బాగుంటుంది మాకు కూడా. అండ్ ఒక చిన్న బడ్జెట్, ఒక మంచి ఊర్లో పోయి తీయడం అనేది ఇట్స్ సచ్ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ. సో తప్పకుండా నేను మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఏమైనా కాన్ఫిడెన్స్ వచ్చి మంచి పెద్ద యాక్టర్లతో తీసినా కానీ, అది మంచి హిట్ అయినా కానీ, ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ ఒక చిన్న సినిమా తీద్దామనే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు ఎక్సైటింగ్ ఉంటుంది. సో అది నేను ఎక్సైట్ అవ్వకపోతే ఇంకా వేస్ట్ అది చేసి కూడా. ఇదే నగరానికి ఏమైంది, సపోజ్ సురేష్ ప్రొడక్షన్ కాకుండా మామూలుగా మీరే తీసుకుంటే కనుక అసలు ఆర్టిస్టులకు కూడా పేమెంట్ ఇవ్వకపోతే ఎంతలో తీసేవాళ్ళు? లేదు సార్, ఇంతనే ఖర్చు ఎక్కడ నాకు తెలిసి ఎక్స్ట్రా ఖర్చులు అయితే కాలే. ఎందుకంటే వి పేడ్ ఎవ్రీబడి ప్రాపర్లీ. ఓకే. సిమిలర్లీ సురేష్ బాబు గారు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చినారు. నువ్వు మొత్తం యువర్ పార్ట్ ప్రొడ్యూసర్ ఇన్ దిస్ అని అనుకో అని చేసేయమని చెప్పినారు. సో డబ్బులు వచ్చినాయి, చేసినాం. పెళ్లి చూపుల కంటే ఎక్కువ ఖర్చు ఎందుకు అయింది అంటే, ఇట్ వాజ్ మై ఫస్ట్ అవుట్డోర్ షూట్. గోవా పోయి షూట్ చేయాల్సి వచ్చింది. గోవా పోయినప్పుడు డెఫినెట్గా మనకు డబుల్ కాల్ షీట్స్ పడుతుంది, అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆల్సో అక్కడ స్టే అవన్నీ పడుతుంది. అది కాకుండా దీంట్లో కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ వైజ్ మనం కొంచెం ఎక్సీడ్ అయినాం. ఎక్కడెక్కడ అంటే అనమార్ఫిక్ లెన్స్ అని ఒక లెన్స్ కిట్ ఉంది. ఓకే. సో దట్ ఈస్ ఎక్స్పెన్సివ్. అది కాకుండా రెడ్ కాకుండా ఆరియాలెక్స్ అనే కెమెరాతో షూట్ చేసినాం. అది కాకుండా సౌండ్ డిపార్ట్మెంట్లో ఈసారి మంచి డబుల్ ద బడ్జెట్ ఉండే, డబుల్ ట్రిపుల్ ద బడ్జెట్, యాక్చువల్లీ ఎక్కువనే ఉండే బడ్జెట్. ఓకే. ఎందుకంటే సింక్ సౌండ్ ఎక్విప్మెంట్ వాజ్ టాప్ నాచ్. ఈసారి పెళ్లి చూపులప్పుడు చాలా తక్కువ బడ్జెట్ ఎక్విప్మెంట్ తోటి చేసినాం. ఈసారి ముంబైలో బెస్ట్ ఎక్విప్మెంట్ తోటి చేసినాం. సో అది ఒక హాలీవుడ్ ఫిల్మ్స్లో ఏ ఎక్విప్మెంట్ వాడతారో ఆ ఎక్విప్మెంట్. ఇప్పుడు ఇంకా దీనికి చాలా వరకు డబ్బింగ్ లేదు మొత్తం అసలు లేదు. టోటల్ ఫిల్మ్ దేస్ నో డబ్బింగ్. ఒక 5% ఉంది, ఎందుకంటే కొన్ని డైలాగ్స్ యాడ్ చేసినాము లాస్ట్లో. ఓకే. సో అది స్టూడియోలో చేయడం జరిగింది. కాకపోతే ఏదైతే సెట్ మీద డైలాగ్స్ రికార్డ్ చేసినామో అవే సినిమాలో కూడా ఉన్నాయి. ఓకే. సింక్ సౌండ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి అంటే, ఇంప్రవైజేషన్కి ఛాన్స్ ఉండదుగా, అనుకున్నట్టుగా చేయాలి కదా? అవును సార్, అంటే ఇంప్రవైజేషన్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది సింక్ సౌండ్లో. ఎందుకు అంటే నేను రాసిన డైలాగ్స్ దీనికే ఇట్లా స్టిక్ అయి ఉండాలి అని చెప్పేసి మనం యాక్టర్స్కి చెప్పనవసరం లేదు. సో ఆ ఫ్లోలో ఏదో వస్తే అది చెప్తారు, ఫ్లోలో చెప్తారు. కాకపోతే దాన్ని మళ్ళీ కంటైన్ చేస్తాం మానిటర్లో. ఇంకోటి ఏంటి అంటే, నేను మానిటర్ వెనకాల కూర్చున్నప్పుడు నాకు వీడియో ఇంకా సౌండ్ ఫీడ్ కూడా వస్తుంది. సో ఐ సీ అండ్ హియర్ ద ఫిల్మ్ బిఫోర్ ద ఫిల్మ్ ఇస్ డన్. ఓకే. సో నాకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది ఎట్లా వెళ్తుంది స్టోరీ అని చెప్పేసి. సో అక్కడ ఇంప్రవైజేషన్ డెఫినెట్లీ స్కోప్ ఉంటుంది. ఇంకా ఇంకోటి ఏంటి అంటే, మీరు సపోజ్ డబ్బింగ్ చెప్తున్నారంటే ఆ యాక్చువల్ ఫీల్ అనేది పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ థ్రో ఆ వాయిస్ క్యాప్చర్ చేసే ఆ టోనాలిటీ ఆఫ్ ద వాయిస్ అనేది రాదు. కొంచెం ఇట్లా అనుకొని చెప్పడం అవన్నీ కూడా చిన్నవి. ఇట్ విల్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద న్యాచురల్ సెన్స్ ఆఫ్. సో అదైతే దీంట్లో క్లియర్గా తెలుస్తుంది ఆ ఎఫెక్ట్. అవును, రియల్ ఎఫెక్ట్ అనేది అది ఉండాలనేసి నాకు ఇష్టం. అట్లాంటి అట్లా చేయాలంటే ఇష్టం. అట్లా ఇప్పుడు ఎంత సింక్ సౌండ్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఓన్లీ సింక్ సౌండ్కి? అగైన్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ ద స్టోరీ సార్. అంటే ఇప్పుడు నాకు దీన్ని చెప్పగలరా, ఈ సింక్ సౌండ్ బడ్జెట్, ఓన్లీ సింక్ సౌండ్ బడ్జెట్? సింక్ సౌండ్కి పెళ్లి చూపులు లాస్ట్ టైం ఒక 13 లక్షలు, 3.5 lakhs ఎక్కువ అయింది. సో ఐ థింక్ అరౌండ్ 4-5 lakhsలో అయిపోగొట్టినాం అనుకుంటున్నాం సింక్ సౌండ్ అప్రాక్సిమేట్లీ. దీనికి డెఫినెట్లీ డబుల్ అయింది, 13 lakhs వరకు అయింది. కాకపోతే దోస్ 13 lakhs ఆర్ నెగ్లిజిబుల్. మనం ఇప్పుడు కంపేర్ చేసుకుంటే పెద్ద బడ్జెట్లో సినిమా చేస్తున్నాం కాబట్టి అది నెగ్లిజిబుల్. ఎందుకంటే అది వద్దంటే మనం డబ్బింగ్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ తర్వాత మీకు ఆ న్యాచురల్ వాయిస్ అయితే రాదు.
సో ఇట్స్ అ రిస్క్ వెల్ థాట్ ఆఫ్ వెల్ క్యాల్కులేటెడ్ రిస్క్ అది. అవును, డబ్బింగ్కి ఎంతో కొంత పెట్టాలిగా, మళ్ళీ ఒక పెట్టాలి. ఒక 3-4 lakhs అయినా అవుతాయి ఇక డబ్బింగ్. ఇక ఎక్కువనే అవుతుంది అనుకుంటుంది, అరౌండ్ దట్ మచ్. యా, ఓకే. దాంట్లో ఇంకో పాయింట్, మామూలుగా మొదటి సినిమా సూపర్ హిట్ కొట్టిన ఏ డైరెక్టర్ అయినా రెండో సినిమాకి పొల్యూట్ అయ్యే అవకాశాలు ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నాయి. మొదటి హిట్తో కొత్తగా కార్ వచ్చి చేరుతుంది, ఫ్లాట్ వస్తుంది, అవకాశం ఉంటే అమ్మాయిలు వస్తారు. అంతకంటే ముందు వాళ్ళు ఏం చేసినా సూపర్ అనే భజన గ్యాంగ్ పక్కన చేరుతుంది. రైట్. వీళ్ళందరి మధ్యలో ఫ్రెష్గా ఉండే ఒక కొత్త డైరెక్టర్ ఆలోచనలు పొల్యూట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మొదటి సక్సెస్తో వచ్చిన లగ్జరీ వల్ల ముందున్న కసి ఉండకపోవచ్చు. అది మనిషి క్రియేటివిటీ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. చాలా తక్కువ మంది డైరెక్టర్స్ అలా పొల్యూట్ కాకుండా ప్రొసీడ్ అవుతుంటారు. అలా ప్రొసీడ్ అవుతున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్. సో ఓకే, దీంట్లో ఈ పాయింట్లో ఫస్ట్ సక్సెస్ వల్ల మీరు ఏమన్నా ఎంతో కొంత పర్సెంటేజ్ రిలాక్స్ అయ్యారా కాలేదా? తప్పకుండా రిలాక్స్ అయినా సార్, ఎందుకంటే ఒకటి అయ్యారా కాలేదు? అయినా. ఓకే. తప్పకుండా అయినా. అది ఎందుకు అంటే నాకు చాలా ఇష్యూస్ ఉండే. నాన్న చనిపోయిన తర్వాత పెళ్లి చూపులు జరిగింది, అప్పుడు ఫైనాన్షియలీ డోల్డ్రమ్స్లో ఉన్నాము. ఇంకా సొంతిల్లు రాలే, మేము ఇంకా ప్రయత్నిస్తున్నాం సొంతిల్లు కోసము. ఇంకా రెంట్ కట్టుకుంటూ ఉండే. మమ్మీ కూడా, మా మదర్ కూడా ఉద్యోగం చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. అంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అనుకోండి. ఆ పరిస్థితులు కొంచెం నాకు చాలా భయపడినాయి అన్నట్టు. అంటే ఆ టైంలో అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతానా లేదా అని ఒక చాలా పెద్ద భయం ఉన్నింది. ఇంకోటి ఏంటి అంటే నా ఐడియా అనేది, నా సెన్స్ ఆఫ్ సినిమా అనేది కరెక్టా కాదా, యాక్సెప్టబులా కాదా, ఇట్లాంటివి చాలా భయాలు ఉంటుండే. రాత్రి నిద్ర పట్టకపోతుండే. అండ్ రోజు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక డిస్కషన్ అవుతూ ఉండే. కొంచెం అంటే 90% ఆఫ్ ద టైం నేను టెన్షన్లోనే ఉంటుండే అనమాట. పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఒక సెన్స్ ఆఫ్ కామ్ వచ్చింది. సరే, నాకు తెలుసు, ఓకే ఇట్లా చేస్తే చూస్తున్నారు జనాలు, అంటే ఈ ఆనెస్టీని నచ్చుతుంది. సో తప్పకుండా ఏదో ఒక రోజు నేను డబ్బులు అయితే ప్రాబ్లం లేదు, ఇంకా నేను సంపాదించుకుంటా. అండ్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అని నమ్మకం వచ్చిన తర్వాత ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఓకే. ఆ టెన్షన్ అనేది రిలాక్స్ అయింది, కానీ ఆ ప్యాషన్ ఏదైతే ఉందో, సినిమాని ఇట్లనే చేయాలి, అది మాత్రం ఏ విధంగా తగ్గనీయను, ఎందుకంటే అది చాలా ముఖ్యం. ఓకే. అండ్ దాంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే ఆహా ఓహో అనే భజన గ్యాంగ్ మీకు కూడా వచ్చారా? అయితే ఆహా ఓహో అనే చెప్పుకునేది నేనే, నా గురించి నేనే ఆహా ఓహో అని చెప్పుకునేటోడిని. నా పక్కన ఉన్న వాళ్ళు నన్ను ఎప్పుడు తిట్టుకునేటోళ్ళే ఉన్నారు. సో మా ఫ్రెండ్స్ కానీ ఇది కానీ మూతి మీద తిట్టేసేటోళ్ళు అందరూ. సో ఇప్పుడు నాకు ఎటువంటి కమెంట్స్ వచ్చినా కానీ దానికంటే ఘోరంగా మా ఫ్రెండ్సే నన్ను తిడతారు. సో అదే గివ్ మీ రియలిటీ చెక్ అనమాట. ఇంకా మై వైఫ్ లత వచ్చేసి ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఏది ఉంది ఏది కాదు అని చెప్తుంది. సో అదైతే అయింది. అంటే డెఫినెట్గా ప్రైజెస్ అనేది వచ్చినాయి పెళ్లి చూపుల తర్వాత. పెళ్లి చూపుల ముందు కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు చాలా మంది అప్రిషియేట్ చేసేటోళ్ళు ఉన్నారు. కాకపోతే అవన్నీ నేను విని ఆనందించేసి వదిలేస్తా. మై మేజర్ టెస్ట్ ఇస్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ. సో వాళ్ళు కొంచెం చాలా యాక్యురేట్గా క్లియర్గా చెప్తారు. సో అక్కడే నాకు చెక్ అయిపోతుంది. సో నో వరీస్. ఓకే. అండ్ ఫస్ట్ సినిమా తీసిన రాజ్ కందుకూరి గారు, అంటే ద పార్ట్ ఆఫ్ ఇది, రాజ్ కందుకూరి గారు ఏమన్నారు ఈ సినిమా చూసి? రాజ్ కందుకూరి గారు హీ రియలీ అప్రిషియేటెడ్ ద ఫిల్మ్, ఎందుకంటే టెక్నికలీ చాలా సుపీరియర్గా ఉంది పెళ్లి చూపుల కంటే. బడ్జెట్ అవన్నీ కూడా నువ్వు ఎక్కడెక్కడ యూజ్ చేసినావు, చాలా బ్యూటిఫుల్గా యూజ్ చేసినావు. బట్ హీ వాజ్ వరీడ్, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తుందా రాదా అని నాకు తెలియదు, బట్ ఐ అబ్సల్యూట్లీ లవ్ ద ఫిల్మ్ అని చెప్పిన. ఓకే. సో అది నాకు నచ్చింది, ఎందుకంటే హీ వాజ్ వెరీ జెన్యూన్, వెరీ ఫ్రాంక్ అబౌట్ హిస్ థింగ్. ఇంకోటి ఏంటి అంటే రాజ్ కందుకూరి సార్ ఎప్పుడైనా కానీ ఒక చిన్న మెసేజ్ పెడితే హీ విల్ అపియర్.